కాంగ్రెస్ పార్టీ తనకు కీలకమైన బాధ్యతను అప్పగించిందని, దానిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. పార్టీలో జనరల్ సెక్రటరీ పదవి చాలా కీలకమైందని, దీని ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చేందుకు తన పదవి దోహదపడుతుందని మిథున్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై చేసే విమర్శలను తిప్పికొడతామని ఆయన అన్నారు. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని మిథున్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈనాడు ఈ యొక్క పదవి బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా మాకు ఒక యువ నాయకునికి, ఒక యువకునికి ఇవ్వడము, ఈ యొక్క పదవి ద్వారా ఇంతకుముందు యువకులు అడిగినారు, అన్న జనరల్ సెక్రటరీ అంటే ఏం చేస్తుంది అన్న అని, స్టేట్లో జనరల్ సెక్రటరీ పదవి అంటే ఏం చేస్తుంది అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించే నాయకుల పైన ప్రతిదాడి చేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించే వాళ్ళ మీద వాళ్ళకు సమాధానం చెప్పే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. రేపొద్దున ఈ యొక్క యువకులకు ఏ విధంగా అయితే ప్రభుత్వము వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే సంకల్పంతో ఉందో ఆ ఉద్యోగాలను వాళ్ళ ఇంటి వరకు చేర్చే బాధ్యత ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి. రేపు పొద్దున ఎన్నో సంక్షేమ పథకాలు, 500కే సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇల్లులే కానీ, లేకపోతే మన గ్రామానికి రావాల్సిన రోడ్లు, డ్రైనేజ్లు, కరెంటు లైన్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు, ఆరోగ్యశ్రీ పథకాలు, ఇవన్నీ ప్రజల్లోకి అందజేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి. ఈ యొక్క పార్టీ పదవులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మరియు పార్టీకి ఒక అనుసంధానంగా, ఒక బ్రిడ్జ్గా, అంటే నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు, కానీ ఒక పార్టీ బాధ్యతతో మేము ఉన్నప్పుడు మేము ఈ యొక్క నాయకుల దగ్గరికి ప్రజల్లో ఒక ఇబ్బందులను కూడా మేము తీసుకెళ్లి ముందలు పెట్టే అవకాశం మాకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం. ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధంగా మనము ముందరికి తీసుకువెళ్ళొచ్చు, ఏ విధంగా వాళ్ళకు అవగాహన కల్పించవచ్చు. ఎందుకంటే పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజల్లో అది వాళ్ళు దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది క్లారిటీగా లేకపోవడంతో ఈ యొక్క బాధ్యతతోటి మేము వాళ్ళను ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది. యువకులకు నీ యొక్క రాజీవ్ యువ వికాసం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పే అవకాశం, వృద్ధురాళ్లకు ఆరోగ్యశ్రీ పథకం నీకు ఎలా లబ్ధి పొందుతుందో మీకు ఒక సమాధానం చెప్పే పరిస్థితి మనకు ఈ యొక్క పదవి కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క మంచి బాధ్యత పార్టీ పెద్దలు మాకు కల్పించడం, ఒక యువకునిగా మంచిగా రాష్ట్రం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేసి పార్టీ సంక్షేమ పథకాలను ముందరికి తీసుకుపోయే విధంగా మేమంతా పనిచేయబోతున్నాం. ఈ ప్రభుత్వం పాలమూరు బిడ్డైన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ముఖ్యమంత్రి. ఇది పాలమూరు చేసుకున్న అదృష్టం. పాలమూరు నుంచి ఎన్నో కార్యక్రమాలు, మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో చేసుకోగలే అవకాశం మనకి ఈరోజు ఇక్కడ ఉన్నది. యావత్ రాష్ట్రం ఉన్నది, దాంతోపాటు పాలమూరు కూడా ఉన్నది. కానీ మన బిడ్డ చేస్తుండు కాబట్టి మనకు అది ఇంకో ఎంతో గర్వంగా మనము అందరం అనుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. కాబట్టి ఈ యొక్క జనరల్ సెక్రటరీ పోస్టుని స్వాగతిస్తూ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడూ పార్టీకి నేను ఎల్లప్పుడూ చిత్తశుద్ధితోటి, అంతఃకరణ శుద్ధితోటి పనిచేస్తూ పార్టీని బలోపేతానికి మనం ముందలిపోతూ
ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.